హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి మెయిన్ డేటా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో ఆల్రెడీ మనకు రీసెంట్గా ఎన్టీపీసీ CBD2 మన యొక్క సికింద్రాబాద్ జోన్ సంబంధించి CBD2 లెవెల్ 5 లెవెల్ 3 లెవెల్ 2 ఫినిష్ అయిపోవడం జరిగింది. అండ్ అదేవిధంగా మన యొక్క నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి గ్రూప్ డి కదా. సో ఈ రోజు మనం గ్రూప్ డి యొక్క టెంటేటివ్ డేటా డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ఎట్లా ఈ యొక్క ఎగ్జామ్ క్రాక్ చేయాలో ఆ యొక్క డేటా కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి పేపర్ ప్యాటర్న్ ఒకసారిగా నాకు తీసుకుంటే జనరల్ సైన్స్ 25 మార్క్స్, మ్యాథమెటిక్స్ 25 మార్క్స్, రీజనింగ్ 30 మార్క్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్. సో ఓవరాల్గా మనకు 100 మార్క్స్కి అయితే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా వితిన్ 90 మినిట్స్లో మనం అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క టోటల్ డేటా కనుక తీసుకుంటే ఆల్రెడీ మనం జనరల్ సైన్స్ సంబంధించి 5 సబ్జెక్ట్స్ అని ముందుగా మీకు డీటెయిల్గా థియరీ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మ్యాథ్స్ కూడా మనం మొత్తం ఫినిష్ చేసుకున్నాం, రీజనింగ్ మొత్తం ఫినిష్ చేసుకున్నాం. కానీ జీకే మాత్రం అసలు మనం టచ్ చేయలేదు. బికాస్ మనకి ఒక టైం షెడ్యూల్ లేకపోవడం అండ్ అదేవిధంగా గ్రూప్ డీల్ అంతా వెయిటేజ్ అనేది లేకపోవడం అనేది ఒక మేజర్ కారణం. అయితే ఈ యొక్క 20 మార్క్స్ కూడా మనకు జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్లు ఉన్నాయి కాబట్టి రేపటి నుంచి మీకు ఈ యొక్క 20 మార్క్స్ సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. సో ఈ యొక్క 20 మార్క్స్ దాంట్లో ఉన్నటువంటి డేటా ఏంటితో ఒకసారి చూద్దాం. ఓకేనా. సో మీ అందరూ కూడా ఆర్థమెటిక్ అండ్ అదేవిధంగా రీజనింగ్ సంబంధించి మీకు అందరూ కూడా ఫుల్ ఐడియా ఉంది కదా. అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో 25 మార్క్స్ రావాలంటే ఈ యొక్క 5 సబ్జెక్ట్స్ ఆర్ నీడెడ్. అండ్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్లో మనకు మేజర్గా 20 మార్క్స్లో దాదాపుగా 5 to 7 మార్క్స్ అనే మనకు స్టార్టింగ్ నుంచి రావడం జరుగుతుంది. హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ నుంచి అయితే రావడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు రిమైనింగ్ ఉన్నటువంటి 12 to 15 మార్క్స్ అనే మనకి ఒక ట్రెడిషనల్ జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ నుంచి అయితే రావడం జరుగుతుంది. ఓన్లీ ట్రెడిషనల్ జీకే కనుక తీసుకుంటే ఓకేనా. సో ఈ ట్రెడిషనల్ జీకేని మనం కొన్ని పార్ట్స్ అయితే చేయడం జరిగింది. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఆర్ట్స్ అండ్ కల్చర్. సో ఆర్ట్స్ అండ్ కల్చర్లో ఫెస్టివల్స్ ఓకేనా, పండుగలు, నృత్యాలు, మ్యూజిక్ అంటే సంగీతం, పెయింటింగ్లు అండ్ అదేవిధంగా పాటలు, ఇండియన్ డ్రెస్సులు ఓకేనా, వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్స్, మార్షల్ ఆర్ట్స్ లేదా వార్ఫేర్ సంబంధించి ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ కనుక మనకు బయటకు వచ్చినట్లయితే లేదా ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ సంబంధించినటువంటి ఏదైనా ఒక ఇష్యూ వస్తే అక్కడ మనకు ఫోకస్ చేయడం జరుగుతుంది. ఫేమస్ డిషెస్ ఓకేనా. సో మనకి ఒక GI ట్యాగ్ సంబంధించి కానీ అండ్ అదేవిధంగా మనకు మరికొన్ని డిషెస్ అయితే ఉండడం జరిగింది. ఆ యొక్క ఫేమస్ ఫ్రూట్స్ కానీ అట్లాంటివన్నీ కూడా మనకి ఒక కోవ కిందకి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బుక్స్ అండ్ ఆథర్స్. సో ప్రతి పేపర్లో కూడా కనీసం ఒక క్వశ్చన్ అయితే మనకు కనిపిస్తుంది NTPCలో అండ్ అదేవిధంగా గ్రూప్ డీలో కూడా. సో దీంట్లో మనకు 2 వర్షన్స్ ఉంటాయి, నేషనల్, ఇంటర్నేషనల్. అండ్ అదేవిధంగా మనం కేటగిరీస్ చేసేది 3 కేటగిరీస్ చేస్తాం. నెంబర్ 1 వచ్చేసి ఏన్షియంట్, నెంబర్ 2 వచ్చేసి పొలిటికల్, నెంబర్ 3 వచ్చేసి కరెంట్ అఫైర్స్ బేస్ పైన. సో ఏన్షియంట్ అంటే ఏంటిదంటే కాళిదాసు రచించింది, చెరకుడు రచించింది అండ్ అదేవిధంగా బాణుడు రచించింది, అవన్నీ కూడా ఏన్షియంట్ అన్నమాట ఓకేనా. పురాతనమైనటువంటి గ్రంథాలు, వాటి యొక్క రచయితలు, వాటి యొక్క భాషలు. పొలిటికల్ కన్నా తీసుకుంటే ఈ యొక్క పొలిటికల్ కేటగిరీలో అబ్దుల్ కలాం రాసినటువంటి పుస్తకాలు కానీ లేకపోతే మన్మోహన్ సింగ్ కానీ ఇట్లా వివిధ రకాలైనటువంటి ఎవరైతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటారో వాళ్ళందరూ రాసినటువంటి పుస్తకాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. సో మనం ఇక్కడ 20, 21, 22 ఈ యొక్క 2 years సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా ఇక్కడ మనం ఈ యొక్క బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి కంప్లీట్ చేసుకుంటే ఈ యొక్క టాపిక్ నుంచి మినిమం 2 క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్. ఇన్ని రకాలైతే ఎగ్జామ్లు అయితే అడగడం జరిగింది. సో ఉన్నటువంటి అన్ని కేటగిరీస్ మనం ఇక్కడ తీసుకున్నాం. నోబెల్, భారతరత్న, పులిట్జర్ అవార్డ్, జ్ఞానపీఠ్, ఆస్కర్ అవార్డ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, పద్మభూషణ్ వాటి యొక్క రిలేటెడ్ అయినటువంటి పద్మశ్రీ అవార్డ్స్ అవన్నీ కూడా మనకి ఒక కోవ కిందకి వస్తాయి. భట్నాగర్ అవార్డ్ అండ్ అదేవిధంగా బుకర్స్ ప్రైజ్, రామన్ మెగసెసే అవార్డ్ అండ్ అదేవిధంగా మరికొన్ని ఫేమస్ అయినటువంటి అవార్డ్స్. సో మీరు అనుకోవచ్చు సార్ ఇక్కడ మనకు చూడడానికి ఇన్ని అవార్డ్స్ ఉన్నాయి కదా, ఇన్ని అవార్డ్స్ చదివేసరికి మనకు వారం నుంచి 10 రోజులు పడుతుందేమోనని. కానీ ఒక టోటల్ అవార్డ్స్ మనకి జస్ట్ 5 to 6 అవర్స్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫినిష్ చేయొచ్చు. ఎందుకంటే నోబెల్ ప్రైజ్ కన్నా తీసుకుంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంత అమౌంట్ ఇస్తున్నారు, ప్రజెంట్ లాస్ట్ 2 years ఒకటి చూసుకుంటే అయిపోతుంది. అండ్ అదేవిధంగా ఇండియాలో ఎవరెవరికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. భారతరత్న తీసుకుంటే ఫస్ట్ భారతరత్న ఎవరికి వచ్చింది, రీసెంట్గా ఎవరికి వచ్చింది అండ్ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఒక టేబుల్ ఉంటుంది. జస్ట్ ఆ యొక్క టేబుల్ అట్లా 5 minutes అయితే అయిపోతుంది. పులిట్జర్ కూడా అంతే. సో ఏ రంగంలో రావడం జరుగుతుంది పులిట్జర్, దాని యొక్క ప్రైజ్ మనీ ఎంత అండ్ అదేవిధంగా వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ పులిట్జర్ అవార్డ్ అట్లా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటే అయిపోతుంది. వితిన్ 5 to 10 minutesలో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అయిపోతుంది. సో వితిన్ 5 to 6 అవర్స్లో ఎంటైర్ డేటా మీకు వచ్చేస్తుంది. అయితే మీరు అనుకోవచ్చు సార్ ఓన్లీ ఈ యొక్క కాన్సెప్ట్ అనేది రైల్వే కంపెనీకి వస్తుంది అంటే కాదు, APPSC, TSPSC అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పనికి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం దీనిపైన ఫోకస్ చేయడం జరిగింది ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. సో మీరు UNO, ఐక్యరాజ్య సమితి, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా మినిమం ఒక క్వశ్చన్ నుంచి మ్యాక్సిమం 3 questions దాకా అయితే మనకు కనిపిస్తాయి. గ్రూప్స్ ఎగ్జామ్స్లో అయితే ఇంకెక్కువగా రావడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇష్యూస్ అని ఏదైతే టాపిక్ ఉంటుందో అక్కడ కూడా మనకి ఇది మేజర్ రోల్ అని మెయింటైన్ చేస్తుంది. సో UNO సంబంధించి WHO,
WTO, యూనిసెఫ్, యునెస్కో, బ్రిక్స్, ఇంటర్పోల్, సార్క్, ఓపెక్, ILO, నాటో వీటికి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయాలు అండ్ అదేవిధంగా వాటి యొక్క స్థాపన సంవత్సరాలు, వాటిలో ఉన్నటువంటి మెంబర్స్ ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. రీసెంట్గా ఎవరైనా జాయిన్ అయినా లేకపోతే ఎవరైనా బయటికి వెళ్ళిపోయినా ఆ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అయితే అడుగుతారు. వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IMF, ఏషియన్ అండ్ అదేవిధంగా అదర్ మేజర్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. సో వీటికి సంబంధించి మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి అయితే రావడం జరుగుతుంది. తెలంగాణలో అయితే మనకు సపరేట్గా ఒక టాపిక్ ఉండడం జరిగింది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇష్యూస్ అని. సో ఇది ఒకసారి చూసుకుని దాంతోపాటు కరెంట్ అఫైర్స్ చూసుకుంటే మనకు సరిపోతుంది. అండ్ నెక్స్ట్ స్పేస్ ప్రోగ్రామ్ అంటే ఇస్రో. ఓకేనా, సో ఇస్రో సంబంధించి మనం ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది. డిఫెన్స్ సిస్టమ్ అంటే DRDO సంబంధించి. బార్క్ అని మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ బార్క్లోనే మనకు న్యూక్లియర్స్ అన్ని కూడా మనకైతే అటాచ్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్. సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వన్, కాకపోతే ఒక ప్లానింగ్ ప్రకారం చదివితే చాలా చిన్న టాపిక్. మేజర్గా దేనిపైన ఫోకస్ చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ టాపిక్ పైన అడుగుతున్నాడు స్పోర్ట్స్లలో ఆ యొక్క టాపిక్ చూసుకుంటే అయిపోతుంది. ఒలింపిక్స్, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్, హాకీ, క్రికెట్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, చెస్, వాలీబాల్, లాన్ టెన్నిస్, బాక్సింగ్, అదర్ మేజర్ స్పోర్ట్స్. ఏదైతే రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో కనిపిస్తున్నాయో ఆ యొక్క స్పోర్ట్స్ అయితే మనకి ఎగ్జామ్లో కనిపిస్తాయి. లాస్ట్ 2 years ఆర్ మ్యాండేటరీ. ఒలింపిక్స్ అయితే మనకు 4 yearsకి ఒకసారి జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఒలింపిక్ అనేది ఏ సంవత్సరంలో స్టార్ట్ అవుతుంది, లేదా నెక్స్ట్ ఒలింపిక్ అనేది ఏ ప్రాంతం నుంచి స్టార్ట్ అవుతుంది, అట్లాంటి స్టార్టింగ్ క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ మేజర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ లేదా మేజర్ రీసెర్చ్ సెంటర్స్, హెరిటేజ్ సైట్స్. సో 40 దాకా ఉండడం జరిగింది, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. రామ్సర్ సైట్స్ ఉండడం జరిగింది, మీరు మేజర్గా ఫోకస్ చేయండి. వరల్డ్ ఫేమస్ ప్లేసెస్, ఫేమస్ పర్సనాలిటీస్, ఫస్ట్ ఇన్ ఇండియా అండ్ ఫస్ట్ ఇన్ వరల్డ్. అండ్ అదేవిధంగా మేజర్ ఫుల్ ఫామ్స్, ఎక్కువగా మనకు కనిపించేది ఫుల్ ఫామ్స్ ఒకటి. ఓకేనా, రిలీజియస్ ప్లేసెస్. సో ఇక్కడ హెరిటేజ్ సైట్స్, రిలీజియస్ ప్లేసెస్ బోత్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ మనకి ఇచ్చింది వరల్డ్ ఫేమస్ అయినటువంటి ప్లేసెస్. సో ఇక్కడ రిలీజియస్ ప్లేసెస్ అంటే మసీదులకు సంబంధించి కానీ, చర్చిలకు సంబంధించి కానీ, అండ్ అదేవిధంగా హిందూ దేవాలయాలకు సంబంధించి ప్రజెంట్ ఏదైతే ఇష్యూ నడుస్తుందో దానిపైన మళ్ళీ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ఇక్కడ బ్రీఫ్గా డిస్కస్ చేసుకుంటే ఫినిష్ అయిపోతుంది. సో ఇక్కడ ఫౌండర్, సో సంస్థ దాని యొక్క ఫౌండర్. ఇన్స్ట్రుమెంట్స్, ఓకేనా, సో ఏ ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగించుకొని ఏ వర్క్ అనేది చేయగలం. ఓకేనా, అండ్ అదేవిధంగా స్కీమ్స్. సో సెంట్రల్ స్కీమ్స్ కూడా మనకి ఇక్కడ జీకే సెక్షన్లోనే అడగడం జరుగుతుంది. చాలామంది స్కీమ్స్ వదిలేస్తున్నారు, ఇన్స్ట్రుమెంట్స్ చిన్న టాపిక్ వదిలేస్తున్నారు, ఫౌండర్స్ వదిలేస్తున్నారు, ఫుల్ ఫామ్స్ వదిలేస్తున్నారు, ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా ఇది వదిలేస్తున్నారు. ఇవన్నీ కూడా స్టాటిక్ క్వశ్చన్స్, ఎప్పటికీ మారవు, ఇవి మ్యాక్సిమం మారవు. ఓకేనా, స్కీమ్స్ ఆల్రెడీ ఒక స్కీమ్ రిలీజ్ అయింది అంటే ఇక అది ఎప్పటికీ మారదు. ఓకేనా, ఇనిషియేటివ్ డేట్, ఇనిషియేటివ్ ప్లేస్, ఇనిషియేటెడ్ పర్సన్, ఆ యొక్క డేటా ఎప్పటికీ మారదు. ఇవి కాకుండా ఇంకా మనకు చిన్న చిన్న టాపిక్స్ ఉండడం జరిగింది. వితిన్ 2 to 3 minutes నుంచి మ్యాక్సిమం 2 hours ఫినిష్ అయిపోయేటటువంటి టాపిక్స్ అవన్నీ కూడా మీకు ఇందులో అందుబాటులో ఉండడం జరిగింది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో మన దగ్గర ఉన్నటువంటి టైం వచ్చేసి మ్యాక్సిమం 45 to 50 days. సో ఈ యొక్క టైంని ఎట్లా ఉపయోగించుకోవాలి. సో మనం ఉన్నటువంటి డేని 4 parts చేసుకోండి. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఆర్థమెటిక్ అండ్ నెక్స్ట్ రీజనింగ్. ఓకేనా, ఎర్లీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 12 దాకా ఆర్థమెటిక్ అండ్ రీజనింగే ట్రై చేయండి. మీ ఇష్టం, ఇది ఒక 4 గంటలు, ఇది 2 గంటల, లేకపోతే ఇదే 2 గంటలు, ఇది 4 గంటల, ఇది 3 గంటలు, ఇది 3 గంటల, అట్లా మీరు అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఒక టాపిక్ అయిపోయిన తర్వాత మరొక టాపిక్ మధ్యలో మినిమం 1 hour గ్యాప్ ఇవ్వండి, అట్లయితే బ్రెయిన్ ఫ్రెష్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ సైన్స్ ప్రతిరోజు చేయండి. మీరు కొద్ది రోజులు మొత్తం ఆర్థమెటిక్ చేసేసి తర్వాత రీజనింగ్ అంటే మళ్ళీ ఆర్థమెటిక్ మర్చిపోతారు. అండ్ అదేవిధంగా మొత్తం రీజనింగ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కొద్ది రోజులు అయిపోయిన తర్వాత రీజనింగ్ కూడా కొత్తగా కనిపిస్తుంది. కాబట్టి డైలీ కొంత టైం ఆర్థమెటిక్కి, కొంత టైం రీజనింగ్కి, అండ్ మధ్యాహ్నం కొంత టైము సైన్స్కి, అండ్ నెక్స్ట్ జీకే. ప్రతిరోజు కూడా ఈవినింగ్ 5 వరకు లేదా 5 to 6 వరకు జీకే, అండ్ లాస్ట్ వచ్చేసి మాక్ టెస్ట్. ఓకేనా, సో ఈ యొక్క షెడ్యూల్లో చాలామంది ఏం చేస్తారంటే మాక్ టెస్ట్ తీసి పక్కగా పడేస్తారు, జీకే పక్కగా పడేస్తారు, సైన్స్ పక్కగా పడేస్తారు, ఆర్థమెటిక్ రీజనింగ్ చేసుకుంటూ కూర్చుంటారు. సో ఆర్థమెటిక్ రీజనింగ్కి ఎంత ఫ్రెండ్స్ మనకి ఇచ్చేది వెయిటేజీ ఒకసారి చూడండి. ఆర్థమెటిక్ రీజనింగ్ ఎంత, 55. సో 55లో మనకు తెలుసు మనకి ఎంత కెపాసిటీ ఉందనేది. 55లో మనకు వచ్చేది ఎంత, 25 to 30, అంతే. 25 to 30 వస్తుంది, అంతకంటే ఎక్కువ రావు. ఎందుకంటే మనం మాక్ టెస్ట్లో అటెంప్ట్ చేయట్లేదు కాబట్టి క్వశ్చన్ యొక్క స్టాండర్డ్నెస్ అనేది మనం మిస్ అవుతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైన్స్. సో సైన్స్ 25 marks. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్స్, ఎన్విరాన్మెంట్, జస్ట్ 5 topics. మీరు జస్ట్ కాన్సెప్ట్ అట్లా చదువుకుంటే అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రీవియస్గానే క్లాసెస్లోనే డీటెయిల్డ్ ఎన్సీఆర్టీ డేటాని విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. కాబట్టి ఆ యొక్క వీడియోస్ లిజన్ చేస్తూ మీ దగ్గర ఉన్నటువంటి స్టాండర్డ్ బుక్ను అట్లా రివైజ్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీకే. ఎవ్రీడే కూడా ఈవినింగ్ జీకే ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, ఈవినింగ్ జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు డిన్నర్ తర్వాతైనా 1.5 hour కేటాయించుకోండి.
లేదా డిన్నర్ కంటే ముందైనా 1.5 అవర్ కేటాయించుకుని టోటల్ క్వశ్చన్స్ అంటే ఎగ్జామ్లో మనకు వచ్చేది 100 క్వశ్చన్స్. సో 100 క్వశ్చన్స్ని అందరు 90 మినిట్స్ అటెంప్ట్ చేస్తారు. మీరు టార్గెట్ మాత్రం 60 మినిట్సే. ఓకేనా, 60 మినిట్స్లోనే 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేయాలి. ఓకేనా, స్టార్టింగ్లో మీకు కొద్దిగా ట్రబుల్ వస్తుంది, కానీ 60 మినిట్స్లో ట్రై చేయండి. ఎందుకంటే మెయిన్ ఎగ్జామ్లో ఇక్కడ మీరు 60కి అటెంప్ట్ చేస్తే మెయిన్ ఎగ్జామ్లో మీరు 75కి ఆ యొక్క 100 క్వశ్చన్స్ చూడగలరు. ఎక్స్ట్రా మనకి ఎంత ఉంటుంది, 15 మినిట్స్. ఈ 15 మినిట్స్లో మీరు మధ్యలో లీవ్ చేసినటువంటి లేదా కొద్దిగా ట్రై చేసి చూసినటువంటి ఆన్సర్స్ని ఇక్కడ ట్రై చేసేసి ఈ యొక్క టైంని యూటిలైజేషన్ చేసుకొని మెయిన్ స్కోర్ అనేది గెయిన్ చేయొచ్చు. ఓకేనా, సో మనకి ఇక్కడ 100ని 90 మినిట్స్లో కాకుండా 100 క్వశ్చన్స్ని 60 మినిట్స్లోనే సాల్వ్ చేయండి. ఇక్కడ మనకి ఎంత టైం ఉంటుంది, నెక్స్ట్ 30 మినిట్స్ ఉంటుంది. ఈ యొక్క 30 మినిట్స్లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రివ్యూ చేయండి. ఓకేనా, ఈ యొక్క 30 మినిట్స్లలో ఏ టాపిక్ అయితే మీకు రాలేదో ఆ యొక్క టాపిక్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా, ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ని ఒక రన్నింగ్ నోట్స్ తీసుకొని ఆ రన్నింగ్ నోట్స్లో రాసుకోండి. సో రన్నింగ్ నోట్స్ని ఏం చేయండి అంటే 4 పార్ట్స్ చేయండి. ఓకేనా, ఆర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్. సో ఇక్కడ ఓపెన్ చేయగానే మీకు విటమిన్ కే సంబంధించినటువంటి రసాయనమో అడిగిండు, మీకు గుర్తులేదు. ఏం చేయండి అంటే ఈ యొక్క టాపిక్లో జనరల్ సైన్స్ ఓపెన్ చేసి విటమిన్ కే రసాయనామం సో అండ్ సో ఓకేనా రాసి పెట్టుకోండి. మళ్ళీ డైలీ మీరు మార్నింగ్ లేచిన తర్వాత ఈ యొక్క డేటా చెక్ చేసుకుంటారు కదా, ఈ మధ్యలో గ్యాప్లో కానీ ఇక్కడ జనరల్ సైన్స్ రివిజన్ అప్పుడు కానీ మళ్ళీ ఒకసారి ఈ యొక్క క్వశ్చన్ చూసుకోండి. మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ మాక్ టెస్ట్ రాయండి. మాక్ టెస్ట్ రాస్తే ఏమవుతుందంటే ప్రీవియస్ ఎగ్జామ్కి ఈ ఎగ్జామ్కి ఏమన్నా మార్క్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా సేమ్ మార్క్స్ వస్తున్నాయా అనేది మీరు చూసుకోండి. ఏ టాపిక్లో మీకు వీక్ అవుతున్నారు, రీజనింగ్లో వీక్ అవుతున్నారా, ఆర్థమెటిక్లో వీక్ అవుతున్నారా, సైన్స్లో మీకు తక్కువ మార్క్స్ వస్తున్నాయా, జీకేలో తక్కువ వస్తున్నాయా అనేది చూసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా కనుక మనం చేసినట్లయితే మనకు వచ్చేటటువంటి మార్క్స్ అన్ని 55 to 57. ఓకేనా, సో 55 to 57 ఎట్లా వస్తాయి మనకు ఆల్రెడీ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్లో 25 to 30 వచ్చేస్తాయి. తర్వాత సైన్స్ వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి స్టాండర్డ్ బుక్స్ అంటే మీ దగ్గర ఆల్రెడీ ఏదైతే బుక్స్ ఉన్నాయో ఆ యొక్క బుక్స్ను ఉపయోగించుకుంటే దీనిలోంచి ఒక 10 గెయిన్ చేయొచ్చు. జీకే వచ్చేసరికి ఒక 5 to 10 గెయిన్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ విధంగా మీరు ఇక్కడ ప్రజెంట్ చేసేస్తే అయిపోతుంది. మరి ఈ మార్క్స్ వస్తే జాబ్ వస్తుందా, రాదు. ఎందుకంటే ఆల్రెడీ మనం గతంలో అనుకున్నటువంటి డేటా ప్రకారంగానే ఇప్పుడు ఎన్టీపీసీ CBT2 ఎవరైతే అటెంప్ట్ చేసిరో వాళ్ళందరూ కూడా బాగా ఫుల్గా ప్రిపేర్ అయి ఉండరు. ఓకేనా, సో వాళ్ళందరూ కూడా గ్రూప్ డి ఎగ్జామ్ని చాలా ఈజీగా క్రాక్ చేయగలరు. సో వాళ్ళు ఈజీగా క్రాక్ చేస్తే మీకేమవుతుంది, మీకు ట్రబుల్ ఫేస్ అవుతుంది కదా, మీ యొక్క టార్గెట్ 75+ మార్క్స్ అయితే గెయిన్ చేయగలరు కదా. సో దానికోసమనే మన యొక్క ఛానల్ ఏం చేయడం జరిగిందంటే ఎవరైతే గ్రూప్ డి ఆస్పిరెంట్స్ ఉంటారో సో స్పెషల్గా వాళ్ళ కోసమే మన యొక్క ఫౌండేషన్ కోర్స్ యొక్క అమౌంట్ని మొత్తం తగ్గియడం జరిగింది. ప్లస్ ఓల్డ్ బ్యాచ్లోనే మిమ్మల్ని అయితే కలపడం జరిగింది. ఓకేనా, సో సపరేట్ వేరే బ్యాచ్ కాకుండా ఓల్డ్ బ్యాచ్లోనే మిమ్మల్ని అయితే అటాచ్ చేసేస్తూ అప్ టు ఎగ్జామ్ దాకా మీకు యొక్క కోర్స్ అనేది అందుబాటులో తీసుకొస్తూ జస్ట్ 299K. సో దాదాపుగా 90% డిక్రీస్ ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇది కోర్స్ యొక్క కంటెంట్ ప్లస్ మెటీరియల్స్ అన్నీ కలిపి దాదాపుగా 3000 రూపాయల విలువ చేసేది జస్ట్ 299K. దాదాపుగా 90% మీకు ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చేసి తీసుకురావడం జరుగుతుంది. సో దీంట్లో మీకు ఆర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ రేపటి నుంచి వచ్చేటటువంటి ప్రతి క్లాస్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. ఓకేనా, విత్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి. సో దిస్ ఈస్ ద లాస్ట్ ఛాన్స్ టు గెట్ ద జాబ్ ఇన్ గ్రూప్ డి క్యాడర్. ఎందుకంటే రీసెంట్గా మనకు అప్డేట్ కూడా రావడం జరిగింది గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టులు ప్రజెంట్ వాళ్ళకి అవసరం లేదు అని. కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్స్ పైన మనం హోప్స్ పెట్టుకోలేకపోయినా ప్రజెంట్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఏదైతే ఉన్నాయో జనరల్ డిగ్రీ, జనరల్ ఇంటర్, జనరల్ 10th పైన వాటిపైన ఫోకస్ చేయాలి. సో ప్రజెంట్ మన దగ్గర ఉంది జనరల్ 10th అయింది గ్రూప్ డి కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఫోకస్ చేయండి. 1,00,000కు పైగా పోస్టులు ఉన్నాయి. ఒక పోస్ట్ అనేది మన కోసం ఉండాలి అంటే మనం ఇప్పుడే కష్టపడాలి. ఓకేనా, ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ చాలామంది మొదలు పెడతారు, అది చాలా తప్పు. ఎగ్జామ్ షెడ్యూల్ రావడానికి ముందే మీరు బేసికల్గా 20 to 30 మార్క్స్ మీ యొక్క హ్యాండ్ ఓవర్లో ఉంటే ఆ తర్వాత ఉన్నటువంటి టైంని ఇంకా పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలరు. ఓకేనా, సో 75+ రావాలి అంటే మాత్రం ఈ యొక్క కోర్స్ తీసుకోండి. ఆర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్. సో మనం ఇదే ఎందుకు తీసుకోవాలి, మార్కెట్లో చాలా కోర్సెస్ ఉన్నాయి కదా, సో దీన్ని ఎందుకు తీసుకోవాలని మీ అందరికి కూడా ఒక మేజర్ డౌట్ వస్తుంది. ఈ యొక్క డౌట్కి సొల్యూషన్ ఏంటిదంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మేజర్గా మనం ఆర్థమెటిక్, రీజనింగ్ ప్రతి చాప్టర్ వైజ్ ఉన్నటువంటి ప్రతిది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సో దానివల్ల బెనిఫిట్ ఏమవుతుందంటే ఎగ్జామ్లో రైల్వే దగ్గర ఉన్నటువంటి కంటెంట్ లిమిటెడే కాబట్టి ఆ యొక్క లిమిటెడ్ కంటెంట్ నుంచి క్వశ్చన్స్ రిపీట్ చేసే అవకాశం అనేది రైల్వేకి ఉంది. ఆల్రెడీ రీసెంట్గా జరిగినటువంటి ఎన్టీపీసీలో చాలా క్వశ్చన్స్ రిపీట్ అయితే అవ్వడం జరిగింది ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్. సో సేమ్ అట్లనే మనకి ఒక గ్రూప్ డి కూడా నెంబర్ ఆఫ్ షిఫ్ట్లు ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచే సేమ్ మెథడాలజీ తోటి సేమ్ మోడల్స్ నుంచి మనకి అయితే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఫిజిక్స్ సంబంధించి మనం ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ ఫిజిక్స్ న్యూమెరికల్, కెమిస్ట్రీ న్యూమెరికల్ కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం విత్ బేసిక్స్ థియరీతో పాటు. కాబట్టి
ఇది మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు జనరల్ అవేర్నెస్ అనేది మీకు రేపటి నుంచి స్టార్ట్ అవబోతుంది. సో దానికి సంబంధించినటువంటి వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్డేట్స్ కూడా మీకైతే రేపటి నుంచి అయితే క్లాసెస్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఆ యొక్క డేటాను కూడా డిస్కస్ చేద్దాం. సో మనకి ఈ విధంగా కంటెంట్ అయితే ఉంది. సో ఆల్రెడీ మీకు గతంలోనే లూసెంట్కి సంబంధించి డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో లూసెంట్కి సంబంధించినటువంటి మిసలేనియస్ సెక్షన్లో భాగంగానే మీకు ట్రెడిషనల్ జీకే మొత్తం ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రాలు వాటి యొక్క జానపద నృత్యాలని, సో మ్యాక్సిమం వీటిలోంచి మనకైతే క్వశ్చన్స్ అనేవి కనిపిస్తున్నాయి. దాంతోపాటు మన వీటన్నిటిని కూడా మనలో ఒకసారి క్లాసెస్ రూపంలో డిస్కస్ చేసుకోవడంతో పాటు వీటిని ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తున్నారు అనేటటువంటి ప్యాటర్న్ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకైతే క్లాసెస్ అయితే రావడం జరుగుతుంది. క్వశ్చన్ 4 ఆప్షన్స్, ఆన్సర్, ఎక్స్ప్లెనేషన్. సో ఈ యొక్క ఫైల్స్ డైరెక్ట్గా మీకు కోర్సు వాళ్ళకి మాత్రమే వచ్చేస్తాయి. ప్రతి టాపిక్ అయిపోయిన తర్వాత ఎండ్లో ఈ విధంగా మీకైతే రావడం జరుగుతుంది. ఓకేనా. సో డాన్సెస్ కన్నా తీసుకుంటే డాన్సెస్ దాదాపుగా మనకు 100 క్వశ్చన్స్ దాకా ఉన్నాయి. 100 క్వశ్చన్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఫైల్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఫర్ ద కోర్స్ ఆస్పిరెంట్స్. బయటికి మాత్రం వెళ్ళదు మ్యాక్సిమము. ఓకేనా. ఈ విధంగా మనకైతే కంటెంట్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా గతంలోనే మనం లాస్ట్ 30 ఇయర్స్ సంబంధించినటువంటి 1 లైనర్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ మిస్లేనియస్ సెక్షన్ సంబంధించి డాన్సెస్, పెయింటింగ్స్, ఫేమస్ బుక్స్ అండ్ ఆథర్స్, ఫేమస్ ఫెస్టివల్స్ అండ్ ఫెయిర్స్, నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, స్పేస్ సైన్స్, డిఫెన్స్ ప్రైజెస్, మేజర్ న్యూస్ ఏజెన్సీస్, సెక్యూరిటీ ఏజెన్సీస్, వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ఫస్ట్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్, స్మాలెస్ట్, బిగ్గెస్ట్, లార్జెస్ట్ అండ్ హైయెస్ట్ టాపిక్ సంబంధించి, మేజర్ ప్లేసెస్ సంబంధించి, ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ లేదా హెడ్ క్వార్టర్స్ సంబంధించి, స్పోర్ట్స్ అండ్ అదేవిధంగా ట్రెడిషనల్ యొక్క మిస్లేనియస్ సెక్షన్స్. ఈ విధంగా మొత్తం డేటా కూడా మీకు అయితే అందించడం జరిగింది. ఈ కావాలంటే ఈ యొక్క బుక్ను కూడా మీరు అయితే రిఫరెన్స్గా తీసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ కనుక తీసుకున్నట్లయితే విత్ ఇన్ ఏ షార్ట్ టైం, అంటే ఈ యొక్క వారం రోజుల్లోపు మీకైతే కరెంట్ అఫైర్స్ కూడా జనవరి టు జూన్ దాకా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మీకైతే అందించడం జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఛాన్స్ టు గెట్ ద జాబ్ ఇన్ రైల్వే గ్రూప్ డి సెక్షన్. ఓకేనా. సో క్లాసెస్ పైన మేజర్గా ఫోకస్ చేయండి. రేపటి నుంచి క్లాసెస్ అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క టాపిక్స్ అన్ని కూడా. అండ్ ఈ యొక్క పీడిఎఫ్ అనేది కొద్దిసేపటి తర్వాత టెలిగ్రామ్ డేటా చేసేస్తా. మీరు కనీస యొక్క డేటాని యూటిలైజేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ అదేవిధంగా మాక్ టెస్ట్లు కన్నా తీసుకుంటే ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది 4G ఎడ్యుకేషన్ ఛానల్ వాళ్ళది మాక్ టెస్ట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. వాటిని అయితే ఉపయోగించుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు నెడతో కలుద్దాం. అండ్ ఈ యొక్క వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ జై హింద్, జై భారత్.